మీకు తెలుసా, మీ ఆధార్ కార్డ్ని వాడి మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయొచ్చు. అలా జరగకూడదంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, మన ఆధార్ కార్డ్ని ఏ విధంగా లాక్ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు మాత్రమే ఎలా అన్లాక్ చేసుకోవచ్చు అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరైతే కనుక నేర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా వీడియోస్ చేసి అందిస్తూ ఉంటాను. దిస్ ఇస్ సత్య గుమాబు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఇప్పుడు ఎలా అన్లాక్ చేయాలనే విషయాన్ని మనం డైరెక్ట్లీ కంప్యూటర్ స్క్రీన్ మీదకి వెళ్ళి తెలుసుకుందాం. తెలుగు ఫైనాన్స్ టీవీ ల్యాప్టాప్ స్క్రీన్ మీరు ఇలా మీ బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత మీరు సింప్లీ ఇక్కడ యూఆర్ఎల్లోకి వెళ్ళి ఇప్పుడు నేను చెబుతున్న ఈ అడ్రస్ అన్న టైప్ చేయండి, లేదా మీరు గూగుల్లో సింప్లీ ఆధార్ లాక్ అని కొట్టి సెర్చ్ చేసి మీరు కరెక్ట్ లొకేషన్ కూడా వెళ్ళొచ్చు. బట్ నేను డైరెక్ట్లీ చెప్పడం కోసం నేను ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, resident.uida.gov.in పబ్లిక్ బయోలాక్, బయోమెట్రిక్స్ లాక్ అని అర్థం. సో ఇది మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే మీరు ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చేస్తారు. వెల్కమ్ టు మై ఆధార్ సర్వీసెస్. ఓకే, దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, దీంట్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో మీ డాక్యుమెంట్స్ అప్డేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ ఇంకో విషయంలోకి వెళ్ళకముందు ఇక్కడ చిన్న విషయం చెప్తాను చూడండి. మార్చ్ 2024 లోపు దిస్ సర్వీస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏవైతే కనుక మీ అడ్రస్ ప్రూఫ్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ డేట్ అయితే పొడిగించి లాస్ట్ డేట్ ఆల్రెడీ 31st December వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరో క్వార్టర్ పెంచి అంటే ఆల్మోస్ట్ 14th March వరకు పెంచారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు అడ్రస్ కూడా మార్చుకోవచ్చు. వీళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకోండి. నెంబర్ 2, మన డౌన్లోడ్ ఆధార్. ఓకే, ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆధార్ నెంబర్, వెరిఫై ఈమెయిల్ ఐడి, విఐడి జనరేటర్, లాక్ అన్లాక్, బ్యాంక్ సీడింగ్ స్టేటస్, ఇవన్నీ సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మన విషయంలోకి వెళ్తే లాక్ అన్లాక్ ఆధార్. ఇది చేయకముందు మనం విఐడి జనరేట్ చేయాలి. అంటే వర్చువల్ ఐడి జనరేట్ చేస్తేనే దీన్ని బేస్ చేసుకుని లాక్ లేదా అన్లాక్ చేయడం జరుగుతుంది. మనం దీన్ని క్లిక్ చేద్దాం. డైరెక్ట్లీ లాక్ అన్లాక్ క్లిక్ చేద్దాం. చూడండి, దీంట్లో టోటల్ 3 steps ఉన్నాయి. వివరంగా స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3 అనేది చూపించారు ఇక్కడ. దీంట్లో ఒకసారి చదివినిపిస్తాను. స్టెప్ 1 చూడండి, బిఫోర్ ప్రొసీడింగ్ టు లాక్ అన్లాక్ ఆధార్ ప్లీజ్ జనరేట్ 16-digit వర్చువల్ ఐడి. ఓన్లీ విఐడి హ్యాస్ ద ఎబిలిటీ టు లాక్ ఆర్ అన్లాక్ ఆధార్. అంటే మీ దగ్గర విఐడి నెంబర్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని లాక్ లేదా అన్లాక్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మీరు 2 విధాలుగా రప్పించుకోవచ్చు. ఒకటి, మీ మొబైల్ నెంబర్ నుంచి 19 SMS చేయాలి 1947కి ఆర్విఐడి అని, లాస్ట్ 4 digits ఆఫ్ ఆర్ 8 digits ఆఫ్ యూఐడి. చూడండి, ఇలా ఎగ్జాంపుల్ ఇది అనమాట. ఈ విధంగా ఆర్విఐడి స్పేస్ మీ లాస్ట్ 4 digits ఆఫ్ ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు 1947కి సెండ్ చేస్తే కనుక మీకు విఐడి అనేది జనరేట్ అవుతుంది. లేదు, మీరు డైరెక్ట్లీ ఇక్కడి నుంచి కూడా క్లిక్ చేసి మీ యొక్క విఐడి అనేది జనరేట్ చేసుకోవచ్చు. వన్స్ యువర్ విఐడి హ్యాస్ బిన్ జనరేటెడ్ ప్లీజ్ రిటర్న్ టు దిస్ పేజ్ అండ్ ప్రొసీడ్ టు ద లాక్ యువర్ ఆధార్ విత్ ఐడి. అంటే మీ విఐడి క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే పేజ్కి వచ్చి మీరు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక మీ యొక్క ఆధార్ని మీరు లాక్ లేదా అన్లాక్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది లాకింగ్ నుంచి అలాగే అన్లాక్ కూడా. అన్లాక్ చేయాలన్నా కానీ మీకు విఐడి కావాలి. సో విఐడి తోటే మాత్రమే మీరు లాక్ లేదా అన్లాక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ విఐడి జనరేట్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా విఐడి, దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ హియర్ టు జనరేట్ విఐడి. సో ఇక్కడ చూడండి, ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. జనరేట్ విఐడి. ఓకే, సో అది చేయాలంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి అండ్ ఇక్కడ కనబడుతున్న క్యాప్చర్ నెంబర్ దీంట్లో మీరు ఎంటర్ చేయాలి అండ్ ఓటీపీ కోసం రిక్వెస్ట్ పంపాలి. ఇలా పంపే ముందు మీ యొక్క ఫోన్ మీ దగ్గర ఉంచుకోండి. దేనికైతే కనుక మీ ఆధార్ నెంబర్ లింక్ అయిన ఫోన్ అనేది మీ పక్కనే ఉండాలి. అప్పుడే మీరు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఆధార్ నెంబర్ తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి. ఈ కనబడుతున్న క్యాప్చా కూడా మీరు ఎంటర్ చేస్తే
అండ్ సెండ్ ఓటీపీ. చూడండి ఇక్కడ చూపిస్తుంది సక్సెస్ఫుల్లీ డిస్పాచ్ టు యువర్ మొబైల్ రిజిస్టర్డ్ నెంబర్. ఇక్కడ ఓటీపీ వచ్చింది, నేను దాన్ని ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్. ఇక్కడ వెరిఫై అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ మీకు ఒక వర్చువల్ ఐడి అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే చూడండి, ద వర్చువల్ ఐడి నెంబర్ 9581 ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది మీ వర్చువల్ ఐడి అన్నమాట. ఇక్కడ ఇది క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకుని సేమ్ గో బ్యాక్ టు డాష్ బోర్డ్. డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్కి వచ్చిన తర్వాత మీ ఇక్కడ సింప్లీ లాక్ ఆధార్. ఇక్కడ అయితే కనుక మీరు వర్చువల్ ఐడి ఉంది కదా, ఎంటర్ వర్చువల్ ఐడి నెంబర్. క్రియేట్ చేసిన వర్చువల్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఫుల్ నేమ్ ఆఫ్ ది ఆధార్ కార్డ్. ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. పిన్ కోడ్, ఆధార్ కార్డ్ ఎలా ఉందో అలాగే ఇవ్వండి. అండ్ క్యాప్చా కోడ్ మాత్రం మిస్టేక్స్ లేకుండా క్యాప్స్ స్మాల్ చూసుకుంటూ ఇవ్వండి. అగైన్ సెండ్ ఓటీపీ. Invalid captcha, I'm sorry. JBRQZZ. Send OTP. Yes. OTP generated successfully. Again మీరు మీ నెంబర్కి ఓటీపీ ఉంటుంది చూడండి. ఓకే, ఓటీపీ వచ్చింది 277-811. ఇక్కడ మీరు ఈ విషయాన్ని అయితే క్లిక్ చేయాలి డెఫినెట్గా. I understand that after locking my Aadhaar card, I will be able to perform authentication using only VID. అంటే ఇది లాక్ చేసిన తర్వాత మీరు ఆధార్ కార్డ్ని యూజ్ చేయడానికి అవ్వదు. ఓన్లీ ఆధార్ కార్డ్ వాళ్ళకి VIDని మాత్రం మీరు ఎక్కడైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సబ్మిట్. చూడండి, యువర్ ఆధార్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ లాక్డ్. ఇదే విధంగా నేను మళ్ళీ వెనక్కి వస్తున్నా. గో టు డాష్ బోర్డ్. ఇప్పుడు లాక్ చేయడం నేర్చుకున్నారు, అదే మళ్ళీ సేమ్ నెక్స్ట్ రండి. ఇక్కడ అన్లాక్ ఆప్షన్ ఉంది కదా, సేమ్ అదే విధంగా మీరు మీ యొక్క క్రియేట్ చేసిన VID ఇవ్వండి. అండ్ క్యాప్చా కోడ్ అగైన్ ZBZZ క్యాపిటల్ Q ఎస్ స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్ అయితే స్మాల్ ఎస్లో ఉంది. సెండ్ ఓటీపీ. యా కరెక్ట్. సో ఓటీపీ అగైన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓటీపీ వచ్చింది. టూ 88050. సేమ్ అగైన్ దీన్ని మళ్ళీ క్లిక్ చేయండి చెక్ బాక్స్ని అండ్ సబ్మిట్. చూడండి, అగైన్ యువర్ ఆధార్ హ్యాస్ బీన్ అన్లాక్డ్ సక్సెస్ఫుల్లీ. అంటే ఇప్పుడు ఇది అన్లాక్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ దీన్ని వాడొచ్చు అని అర్థం. దీన్ని మీరు వాడొచ్చు. వద్దనుకున్నప్పుడు మళ్ళీ లాక్ చేసేసేయండి. ఓకేనా? సో ఈ విషయం మీద అసలు ఆధార్ ఏ విధంగా వీళ్ళు స్కామ్ చేస్తారు, ఏ విధంగా ఆధార్ బేసిస్ ఎటువంటి స్కామ్స్ జరుగుతాయి అనే విషయం మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ ఇక్కడ కనబడుతున్న ఈ ఐ బటన్లో మీరు క్లిక్ చేస్తే కనుక అసలు ఆధార్ను ఉపయోగించి ఏ విధంగా స్కామ్స్ చేస్తారని తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, ఇమీడియట్గా ఈ వీడియో చూస్తున్న వెంటనే మీ యొక్క ఆధార్ కార్డ్ని లాక్ చేసేయండి. మీకు కావాలనుకున్నప్పుడు మాత్రమే అన్లాక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తుంటాను. సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.